దారి తప్పిపోతున్న కాకీలు వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదకంట. చూసుకో, ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపై కన్ను. ఎంత ఘోరం ఇది. నేను అందుకే మొన్న మాట్లాడినా, ఈ ఆజ్కి బాత్లో కూడా రాసింది అదే. అందరూ పోలీసు వాళ్ళు కాదు, కొంతమంది పోలీసు వాళ్ళు మాత్రము సో వాళ్ళ విపరీతమైన ఏంటంటే వాళ్ళ చేష్టలు ఎట్లున్నాయి అంటే సో అవి అసభ్యకరంగా ఉన్నాయి. వాళ్ళనే కాదు, సామాన్యుడు ఎవరైనా పోలీస్ స్టేషన్కి పోతే వాడిని కూర్చోమని చెప్పరు. సో వాడిని నీచంగా చూస్తారు, వాడిని ముందే క్రిమినల్ అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. చెప్పు ఏంద్రా భాయ్, ఏం కంప్లైంట్ చేయడానికి వచ్చినావు, ఇట్లా భాష ఉంటుంది. ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపై కన్ను. కొందరు అధికారుల తీరుతో శాఖ ప్రతిష్టకు భంగం. గతంలో హద్దు మీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ పరువు తీసుకుంటూ బయటకు రాని ఘటనలు ఎన్నో. తాజాగా బికునూర్ ఎస్ఐ సూసైడ్ కలకలమంట. యాక్చువల్గా అందుకే ఈ సందర్భంగా చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి ఏం చెప్తున్నాం అంటే, ఎవరైతే కంప్లైంట్ చేయడానికి పోలీసులు వస్తున్నారో, అది సామాన్య ప్రజలు పోలీసుల దగ్గరకు వస్తున్నారో అక్కడ మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. అక్కడ ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వస్తున్న వ్యక్తులతోని ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఎందుకంటే కొన్ని జాగాలు చెప్తున్నా అందరినీ అని చెప్పి మనం కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత ఘోరంగా చేస్తారంటే సో అవతల ఎవడన్నా సామాన్యుడు జైలుకి వస్తే అయిపోయేవాడిని, వాడిని వీళ్ళు ముందే నేరస్తులు లెక్క తేలుస్తారు. అవతల కొంచెం పైసున్నాడు ఉండడనుకో, వాడు ఏం చెప్తే వాళ్ళు వింటారు. ఇవి నిజంగా అవుతున్నాయి. కాదంటే మీరు సమాజంలో చూడండి. ఇప్పుడు దానికి ఉదాహరణ కూడా ఇదే. ఇంకోటి చూడు ఎంత ఇది, ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపై కన్నంట. ఏంది చూద్దాం, ఏంది వీళ్ళ ఏంది కథ అనేది చూద్దాం. ఇదేనా దారి తప్పుతున్న కాకిలంట. చూద్దాం. వివాహేతర సంబంధాలతో ప్రాణాల మీదికి ఫిర్యాదు చేసేందుకు వస్తున్న మహిళలపై కన్ను. కొందరు అధికారుల తీరుతో శాఖ ప్రతిష్టకు భంగం. గతంలో హద్దు మీరి రచ్చకెక్కిన సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ పరువు తీసుకుంటూ బయటకు రాని ఘటనలు ఎన్నో అంట. చూసుకోరు. తాజాగా బికునూర్ ఎస్ఐ సూసైడ్ కలకలం. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో రాణించాల్సిన అధికారులు అక్రమ బంధాలతో రాణిస్తున్నారు. గౌరవ కీర్తి పతాకాలు అందుకోవాల్సిన వారు కుటుంబీకులకు రెడ్ హ్యాండెడ్గా దొరికి రచ్చకెక్కుతున్నారు. భార్య నుంచి విడాకులు కావాలంటూ ఒకరు, కింది స్థాయి ఉద్యోగులతో రాసలీలతో మరొకరు, సహా ఉద్యోగులతో అక్రమ సంబంధాలతో ఇంకొకరు, ఇలా పోలీస్ స్టేషన్ శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. పరువుకు భయపడి బయటకు రాని ఘటనలు మరెన్నో. ఒంటరి మహిళా బాధితులైతే స్టేషన్ మెట్లు ఎక్కితే అంగబలంతోనే అధికార దర్పంతోనే లోబర్చుకున్న ఘటనలు మరెన్నో. చూసుకోరు. పత్రికలు వచ్చింది, నేను అంటలేను, చూసుకోండి ఎట్లుందో పరిస్థితి. ఏదేమైనా కొందరు అధికారులు, అదే చెప్పినాం, కొందరు అధికారులు తీరుతో పోలీస్ శాఖ అప్రతిష్ట పాలవుతుంది. బుధవారం జరిగిన ఘటనతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కామారెడ్డి జిల్లా పరిధిలో బిక్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ శాఖలో జరిగిన కొన్ని ఘటనలు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో గీసుకుండ సిఐ దామెర ఎస్ఐ మధ్య అక్రమ సంబంధం బయటపడడంతో వారిని ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. సిఐ ఎస్ఐ అంట. చూసుకో. సుబేదారి పిఎస్ఎస్ఐ వేధింపుల కేసుల్లో యువతిని కేసు విత్డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన ఘటనలో ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. కొమరవెల్లి పిఎస్లో ఏడాదిన్నర క్రితం అక్కడే పనిచేస్తున్న ఎస్ఐ భార్య తల్లిదండ్రులతో కలిసి స్టేషన్ ఎదుట ఆందోళన చేసింది. తన భర్త వేరే మహిళతో కాపురం చేస్తున్నాడని, తన పిల్లలను కూడా తన వద్దకు పంపడం లేదని బైఠాయించింది. జవహర్ నగర్ ఎస్ఐ కారణంగా తన భార్య విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేసిందని, ఎస్ఐకు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, ఎస్ఐ క్రెడిట్ కార్డు సైతం తన భార్య వద్ద ఉందని సతీష్ అనే వ్యక్తి తెలిపాడు. మహబూబ్ నగర్ సిసిఎస్ లో పనిచేస్తున్న సిఐపై ఓ కానిస్టేబుల్ దాడి చేశాడు. అక్రమ సంబంధం విషయంలో కానిస్టేబుల్ సిఐపై దాడి చేశారని పోలీసు వర్గాల్లో చర్చించుకున్నారు. జగిత్యాల జిల్లా వనపర్తి రూరల్ ఎస్ఐ వివాహేత మహిళతో ఉండగా కొత్తకోటకు చెందిన ఆమె భర్త ఇద్దరిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారట. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై కన్నంట. చూసుకోరు. మహిళలు పోలీస్ స్టేషన్కి ఎట్లా వస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు మీరే చెప్పండి. ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తే వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి. అందుకే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి పోలీస్ డిపార్ట్మెంట్కి.
సో పోలీసులకు చెప్పండి, మీ దగ్గరికి వచ్చే సామాన్య ప్రజలు వాళ్ళు కట్టే ట్యాక్సులతోనే మీకు జీతాలు వస్తున్నాయి, వాళ్ళని కాపాడడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ వాళ్ళని దబాయించడానికి కానీ లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు తప్పు చేయడానికి కాదని చెప్పి గట్టిగా వారించండి వాళ్ళని. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధిత మహిళలకు ఫోన్లు చేస్తూ మెసేజ్లు అశ్లీల వీడియోలు పంపిన ఘటనలు ఉన్నాయి. చూసుకోరు ఏంది ఇది, ఏం కథ. కానీ బయటకు రాని ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇలా పోలీస్ శాఖకు చెందిన అధికారులు అక్రమ బంధాల కేసుల్లో పట్టుబడుతున్నారు. ఇది ఒకటి మర్చిపోయారు దిశ పత్రిక. ఏదో ఒకటి సిఐ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ సిఐ కట్టుకున్న భర్త ఎదురుగానే ఆ మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక్కడనే హైదరాబాద్లో. అది రాలేదు ఇలా. చెరువులో